ప్రస్తుతం పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ బడ్జెట్ పైన ఏపీ ప్రజలందరి దృష్టి ఉంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గత 10 సంవత్సరాలుగా ఏపీకి ఏ కేంద్ర బడ్జెట్లోనైనా ఏపీకి ప్రత్యేకంగా నిధులు ఉండేవి కాదు. అందుకే ఈ బడ్జెట్ను ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్కు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీల మద్దతు చాలా అవసరం. ఈ పార్టీల మద్దతు లేకుంటే ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోయే అవకాశం ఉంది. అలాగే ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎన్డీఏ గవర్నమెంట్ సహకారం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి అంతే ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇచ్చిపుచ్చుకునే అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉంది. సో అందుకని ఏపీ ప్రజలందరి దృష్టి ఈ బడ్జెట్ పైన ఉంది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి నిధులు ఉన్నాయి, ఎన్ని నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఎలాంటి నిధులు వచ్చాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు జూలై 23న కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ మొత్తం బడ్జెట్ 48,20,000 కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు చేసిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వస్తే 3 కేటగిరీల్లో ఆంధ్రప్రదేశ్కు నిధులను కేటాయించింది. నెంబర్ 1 అమరావతి, నెంబర్ 2 పోలవరం, నెంబర్ 3 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మౌలిక సదుపాయాల కోసం. ఇలా 3 విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులు కేంద్ర బడ్జెట్లో ఉన్నాయి. నెంబర్ 1 అమరావతి. కేంద్ర బడ్జెట్లో అమరావతికి సంబంధించి ఎలాంటి కేటాయింపులు జరిగాయో ఒకసారి చూద్దాం. గత 10 సంవత్సరాలుగా దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే. ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా గత 10 సంవత్సరాలుగా దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాటలు ఇవి. అంటే గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానే లేదన్న విషయం ఆర్థిక శాఖ మంత్రి గారికి ఇప్పుడు గుర్తొచ్చిందనమాట. ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్తున్న మాట ఏంటంటే, విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. విభజన హామీల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధానిని అభివృద్ధి చేయాలి. ఇందుకోసం నిధులు కేంద్ర ప్రభుత్వమే కేటాయించాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని బాధ్యత కేంద్ర ప్రభుత్వందే. కాబట్టి ఇప్పుడు విభజన హామీలను అమలు చేయడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నట్టు ప్రకటించారు. అమరావతికి కేటాయించే నిధులు మల్టీలాటరల్ ఏజెన్సీల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అయితే ఇప్పుడు ఈ నిధుల విషయంలో ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే, అమరావతి కోసం కేటాయించిన 15,000 కోట్ల రూపాయలు అప్పా లేక గ్రాంటా అని. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని అడగ్గా దీనిపై ఆర్థిక శాఖ మంత్రి గారి సమాధానం ఏంటంటే, రాజధాని నిర్మాణం కోసం కేటాయించిన నిధుల్లో కొన్ని నిధుల్ని ప్రపంచ బ్యాంక్ అసిస్టెన్స్ ద్వారా అందిస్తాం, అలాగే మరికొన్నింటిని గ్రాంట్ రూపంలో చెల్లిస్తామని, ఇలాంటి సహాయాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో కొన్ని అప్పుల రూపంలో ఉన్న అవి తీర్చాల్సింది 30 సంవత్సరాల తర్వాతే. కాబట్టి అప్పటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రానికి పెద్దగా భారం కాకపోవచ్చు. పైగా ఈ అప్పులు కేంద్ర ప్రభుత్వ పూచీకత్తుతో ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంత ఒత్తిడి ఉండకపోవచ్చు. నెంబర్ 2 పోలవరం. విభజన చట్టంలోని మరొక హామీ పోలవరం. పోలవరం ప్రాజెక్ట్ అన్నది జాతీయ ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాల్సిన బాధ్యత. అయితే 2014లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుకు ఉన్న పోలవరంను ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తుంది. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం సమకూర్చాలని అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కోరింది. తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ దీన్ని ఆమోదించింది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవననాడి. ఇది పూర్తయితే ఆంధ్రప్రదేశ్తో పాటు మొత్తం భారతదేశానికి ఆహార భద్రత విషయంలో పోలవరం అన్నది కీలక ప్రాజెక్ట్ అవుతుందని చెప్పి, ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని, త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్కు పోలవరం విషయంలో హామీ ఇచ్చింది. నెంబర్ 3 మౌలిక సదుపాయాల కల్పనకు సహాయం. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి వీలుగా విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లోని కొప్పర్తి నోడ్, అలాగే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లోని కర్నూలు వద్ద ఉండే ఓర్వకల్ నోడ్కు మౌలిక సదుపాయాలైన
ఎలక్ట్రిసిటీ, వాటర్, రైల్వే, రోడ్లు ఇలాగా ఏర్పాటు చేయడానికి నిధులు అందిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవసరమైన అభివృద్ధి గ్రాంట్లు అందిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. గతంలో ఒక్కో జిల్లాకు 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించేవారు. సో ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు. వీటితో పాటు మరికొన్నింటిని కూడా కేంద్ర బడ్జెట్లో కేటాయించారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.